దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునుమైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామంలో దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృపా బాహుల్యత చొప్పున మరొకసారి దేవుని అమూల్యమైన మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరూ బాగున్నారు కదా? మీ అందరూ కూడా కుటుంబ జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో నిత్యము వర్ధిల్లుతున్నారు అని ఎంతో ధన్యకరమైనటువంటి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారని మేము ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాం. చాలామంది మీ ఫోన్స్ ద్వారా తెలియచేస్తూ ఉన్నారు, ఆదరించబడుతూ ఉన్నారని, మీ యొక్క అవశ్యతలు తెలియచేస్తున్నారు. ప్రార్థన విజ్ఞాపనల కొరకు వాటన్నిటి నిమిత్తం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మరింతగా మీరు ప్రార్థించండి, మేము ప్రార్థిస్తాం. మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి శ్రమను కూడా వాక్యానుసారంగా, మన ప్రవర్తన అనుసారంగా తొలగించుకుందాం. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. మంచిది ప్రియులరా, ఈరోజు ఈ దినము మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, నీవు దేనిని హత్తుకున్నావు. మనమైతే చాలా చాలా హత్తుకుంటాం, మనకిష్టమని కూడా చాలా ఉంటాయి. ఒకసారి ఆలోచించండి, ఏం హత్తుకుంటాం? బంగారాన్ని చాలా హత్తుకుంటాం, అబ్బాయి ఎంత ఇష్టము. పిల్లల్ని హత్తుకుంటాం, నా బంగారం అని. ఇంకేమి, నా వాహనాలని హత్తుకుంటారు, బిల్డింగ్స్ని హత్తుకుంటారు. హత్తుకునటం మీన్స్ ప్రేమించటం, ఇష్టపడడం, ఇవే కదా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మనం వేటిని హత్తుకోవాలి. నిజంగా వేటిని హత్తుకుంటే అది స్థిరమైనది, బలమైనది, నిరంతరం ఉండేది ఏమిటి? వాహనాన్ని హత్తుకుంటాం, ఉంటుందా? స్థలాలని హత్తుకుంటాం, ఉంటుందా? ధనాన్ని హత్తుకుంటాం అనగా ప్రేమిస్తాం, ఉంటుందా? నువ్వో నేనో వెళ్ళిపోయినప్పుడు అవి ఏవి తీసుకెళ్ళాం. లేకపోతే అలా అగ్ని రాజేస్తే కాలిపోతూ ఉంటాయి, అవునా కదా? కానీ క్రైస్తవుడిగా, రక్షించబడిన వాడిగా, దేవుణ్ణి, నిజమైన దేవుడు రక్షకుడు నాకు నిత్యరాజ్యం కలిగింపచేస్తూ ఉన్నాడు అని ఎవరైతే విశ్వసించి దేవుణ్ణి ఇష్టపడుతూ క్రైస్తవుడిగా పిలువబడుతూ ఉన్నారో వారందరూ దేనిని హత్తుకోవాలి? వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అనేది ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏమిటి అంటే, నీవు దేనిని హత్తుకోవాలి అనే అంశభాగాన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మూలవాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనం గల వాక్యమును చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము, ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను అనుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఈ వాక్యంలో మనకి 2 పదాలు కనిపిస్తున్నాయి ప్రాముఖ్యంగా. ఒకటి హత్తుకొనుట, రెండవదిగా లేవి అను మాటలు చూస్తూ ఉన్నాం. లేవి అను మాటకు గల అర్థం ఏమిటి అంటే హత్తుకొనుట అని అర్థం. ఈ లేవీలు చేసేటటువంటి వృత్తి ఏమిటి? యాజకులు. అయితే ఒకసారి మరొక వాక్యాన్ని చూసి దీనికి వివరణ ఇస్తాను నేను. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 8వ వచనము గల వాక్యమును చూద్దాం. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకును యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనును. ఈ లేవీలు అనగా యాజకులు అని అర్థం. వీరిని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, యాజక ధర్మాన్ని జరిగించడానికి, అనగా నిబంధన మందసాన్ని మోయడానికి, ఆయనను సేవించడానికి, ప్రజలను దీవించడానికి వీరిని ఏర్పాటు చేసుకున్నారు. లేవీయులు అనగా అర్థం ఏమిటి అంటే హత్తుకొనుట. కానీ వారు చేసే క్రియలు ఆత్మకంగా మనం మాట్లాడుకుంటే యాజకులు. వారిని కూడా ఒకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము గల వాక్యమును చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అక్కడ లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు, ఇక్కడ రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తయున్న ప్రజలను కూడా దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. వారు ఎలా ఉన్నారు? దేవుని హత్తుకునే విధంగా ఉన్నారు, యాజక ధర్మాన్ని క్రియలను జరిగిస్తున్నారు. ఈనాడు మనమందరము కూడా యాజకులతో సమానం, దేవుని సొత్తైన ప్రజలము, రాజులైన యాజక సమూహం. మనమంతా కూడా దేవుడు ఏం కాంక్షిస్తూ ఉన్నాడు అంటే మనందరము కూడా ఆయన క్రియలు జరిగించి దేవునిని హత్తుకునే వారిగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. లోకమంతా చూస్తూ ఉన్నాడు, ఎక్కడ నా ప్రియబిడ్డలు నన్ను ఎవరు హత్తుకుంటూ ఉన్నారు, ఎవరు హత్తుకోవట్లేదు, హత్తుకున్న వారి జీవితాలను నేను ఎప్పుడు ఆశీర్వదించాలి అని దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ మనమే వేటినో నశించిపోయే వాటిని హత్తుకుంటూ దేవుని త్రోసివేస్తూ మనమే ఊబిల్లో పడిపోతూ ఉన్నాం, బాధల్లో పడిపోతూ ఉన్నాం, ఇక్కట్లలో పడిపోతూ ఉన్నాం, చిక్కుల్లో పడిపోతూ ఉన్నాం, మనకు మనమే నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఎవరైనా సరే ఒక చెట్టుపైకి వెక్కి కూర్చున్న కొమ్మను ఎవరైనా నరుక్కుంటారా? ఎందుకు నరుక్కుంటారా? ఒకవేళ నరుక్కున్నవాన్ని ఏమంటారు? మూర్ఖుడు అంటారు. ఈరోజు క్రైస్తవులు కూడా మూర్ఖత్వంతో దేవుణ్ణి హత్తుకొనక మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటూ వేటి వరకు దేనికోసమో పరుగులు తీస్తూ ఉన్నాం, పరితపిస్తూ ఉన్నాం. నిరంతరం అదే ఆలోచన, నేను ఎప్పుడు బంగారం కొనాలి, అందరికీ బంగారం ఉంది నేను ఎప్పుడు కొనాలి, అందరికీ ధనం ఉంది నేను ఎప్పుడు సంపాదించాలి. వీటన్నిటినీ మీద మక్కువ, ప్రేమ, తృష్ణ అన్నీ ఉండిపోయి దేవుని దూరం పెడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఓ ప్రియబిడ్డ, నా ప్రియ కుమారుడా, నువ్వు దేన్ని హత్తుకుంటూ ఉన్నావు, దేన్ని ప్రేమిస్తూ ఉన్నావు? ఒకవేళ ఈరోజు ఈ దాసుడి ద్వారా మాట్లాడుతున్న మాటలు నీవు హత్తుకోకపోతే, చెప్తున్నటువంటి దేనిని హత్తుకోవాలని మాటలు కాకుండా మిగతా ఏవైనా నువ్వు హత్తుకుంటూ ఉంటే అవి నిజమైనవి కావు. దాని వలన ఏ ఉపయోగం లేదు. భూలోకంలో ఉన్నంత వరకు గౌరవాత్మకంగా నువ్వు ఉండడానికి ఓకేనేమో, కానీ నిత్య రాజ్యంలో ఆ పట్టణానికి చేరడానికి అవి ఎందుకు పనికిరావు. చూద్దాం, అక్కడి వరకు వెళ్ళాలి అంటే, ఈ భూలోకంలో కూడా మనం ఆశీర్వదించబడాలి అంటే, దేవుణ్ణి ఆనందింప చేయాలి అంటే దేనిని మనం హత్తుకోవాలి అనే మాటలు చూద్దాం. ముందుగా మొట్టమొదటిగా దేనిని హత్తుకోవాలి అంటే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20వ వచనము గల వాక్యమును చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20వ వచనం గల వాక్యమును చూద్దాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. మొట్టమొదటిగా మానవుడు లేదా క్రైస్తవుడు, దేవుని బిడ్డ, విశ్వాసి ఎవరిని హత్తుకోవాలి అంటే, దేనిని హత్తుకోవాలి అంటే దేవునిని మాత్రమే హత్తుకోవాలి. ఈరోజు చాలా మంది నేను భక్తిపరుణ్ణి, క్రైస్తవుణ్ణి, అది ఇది అని చెప్పుకుంటూ ఉన్నారు. అసలు దేవుణ్ణి హత్తుకొనుట అంటే ఏంటి? దేవుడు మాకు కనిపిస్తాడా? మా ప్రక్కన నిలబడతాడా? ఒకవేళ ఉంటే పాస్టర్ గారికి కప్పేసినట్టు మేము కూడా ఆయన మెప్పించడానికో, ఆయన దగ్గర కొద్దిగా ఘనత పొందడానికో శాలువా కప్పేసేవాళ్ళం, 1 లక్ష రూపాయలు కానుక ఇచ్చేసేవాళ్ళం. మరి ఎలా హత్తుకోవాలి? దేవుడేమో కనిపించడు కదా. అంటే దేవుణ్ణి ప్రేమించడమే దేవుని హత్తుకొనుట, దేవుని గౌరవించడమే దేవుని హత్తుకొనుట, దేవుని క్రమం తూచా తప్పకుండా పాటించడమే దేవుని హత్తుకొనుట, చివరిగా దేవుని ధర్మ కార్యాలు జరిగించటమే దేవుని హత్తుకొనుట. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలని హృదయంలో పెట్టుకుని దానికి అనుగుణంగా జీవించటమే దేవుణ్ణి హత్తుకొనుట. ఇవి పాస్టర్ గారిని మెప్పించడానికో, పాస్టర్ గారి దగ్గర మంచి పేరు పొందడానికో, ఎప్పుడు పాస్టర్ గారు మన కోసం గట్టిగా ప్రార్థన చేసేస్తారు అనేదో, ఆయనకి సేలవ కప్పేస్తూ ఉంటారు చాలామంది. ఈ మధ్యన ఎక్కువే తప్పని కాదు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం మాటను గౌరవించకుండా ఏమి చేసినా వృధానే. చాలామంది దేవుళ్ళకి, ఇప్పుడు
మందిరానికి వస్తున్న చాలా మంది భక్తిపరుని అంటారు, అన్నీ అంటారు, కానీ దేవుణ్ణి ప్రేమించరు, దేవుని వాక్యాన్ని ప్రేమించరు, దేవుని క్రమాన్ని ప్రేమించరు. ఇంకెలా హత్తుకున్నట్లు? వేటినైతే భలే ప్రేమిస్తాం, భలే హత్తుకుంటాం, కానీ దేవుణ్ణి మాత్రమే మొట్టమొదటిగా ప్రతి బిడ్డ, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి హత్తుకోవాలి. చాలా మంది ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఈ పని చేస్తే నాకు ఉపయోగం ఏంటి, ఈ విధంగా నేను నడుచుకుంటే నాకు ఉపయోగం ఏమిటి? ప్రతి దానిలో కూడా రే ఈ పని ఉంది చేద్దామంటే మరి నాకేంటి అంటాం. కామన్గా ప్రతి ఒక్కరము కూడా ఏ లాభాపేక్ష లేకుండా దీనిని మనం చేయం కదా. మరి ఈ విధంగా దేవుణ్ణి హత్తుకుంటే మన జీవితాల్లో ఏం జరుగుతాయి, మనకు వచ్చే గొప్ప మేలులేమిటి, ఆశీర్వాదాలు ఏమిటి అని మీరు కూడా ఆలోచించవచ్చు. అవి కూడా ఉన్నాయి, చూద్దాం. మొట్టమొదటిగా ఆయనను హత్తుకుంటే మన జీవితాల్లో జరుగుతున్న గొప్ప క్రియలను చూద్దాం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము గల వాక్యమును చూద్దాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనము గల వాక్యమును చూద్దాం. అయితే మీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణాత్మతోను, నీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని, ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. యెహోషువ ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న వృత్తాంతం ఇదంతా, జరుగుతున్న క్రియలు ఇవంతా ఎందుకు చెప్తూ ఉన్నాడు? అప్పటి వరకు దేవుణ్ణి హత్తుకోక ఇష్టానుసారంగా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో తిరుగుతూ ఉన్నారు, నష్టాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు, దేవుని శాపాన్ని పొందుకుంటూ ఉన్నారు, ఆశీర్వదించబడక నలిగిపోతూ ఉన్నారు, ఏవేవో విగ్రహాలు చేసుకుంటూ ఎవరో నీవే మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించావని మొక్కుతూ ఉన్నారు. అక్కడేమో ప్రయాణంలో చూస్తే అహరోను చేత దూడను పోయించుకున్నారు, బంగారం అంతా సరే ఐగుప్తు దగ్గర మీరు తీసుకుని రండి, మీరు చక్కగా ఉండండి, ధరించండి, బాగుండండి అని చెప్పి దేవుడు చెప్తే వాళ్ళేమో ఈ దూడే మమ్మల్ని చేసింది, ఈ విగ్రహమే మమ్మల్ని నడిపిస్తుంది అని ఇష్టానుసారంగా ప్రయాణం మొదలుకొని అలా కొనసాగుతున్న క్రమేణా దేవుణ్ణి హత్తుకొనక నశించిపోతున్న వారు చాలా మంది. అయితే ఏ శత్రువు మన దగ్గరికి రాకుండా భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మనం తప్పించబడాలి అంటే, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని, కృపను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవునిని హత్తుకోవాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించాలి, మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించాలి, ఆయన మాటలు వినాలి, ఆయన హత్తుకోవాలి. ఇది చెప్తూ ఉన్నాడు. మన పితరుడైన మోషే, మన నాయకుడైన మోషే ఏవైతే మనకు ఆజ్ఞాపించాడో, ఏవైతే మనకి చెప్పారో అవన్నీ చేద్దాం. దేవుణ్ణి ప్రేమించి హత్తుకుందాం, మనం రక్షించబడతాం, దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని పొందుకుంటాం. ఏమిటి? దేవుడిచ్చే పాలు తేనెలు ప్రవహించు అనే గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకుంటాం అని చెప్తూ ఉన్నాడు యెహోషువ. మోషే గురించి ఇజ్రాయేలు ప్రజలందరికీ మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు సేవకుణ్ణి ఎన్నుకుని, ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకుని, దేవుడు అభిషేకాన్ని పొందుకుని ప్రతిష్ఠించబడి సేవకుడు కూడా మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త, దేవుణ్ణి హత్తుకో, నశించిపోకుండా నిత్య స్వాస్థ్యమైన పరలోక రాజ్యానికి మనందరము చేర్చబడాలి అంటే, రక్షించబడాలి అంటే, నిరంతరం మనం అక్కడ వర్ధిల్లాలి, బ్రతకాలి అంటే దేవుణ్ణి హత్తుకుని ఆయన వాక్యాన్ని ప్రేమించి నడుచుకునే బిడ్డగా మనందరం ఉండాలి. ఇప్పుడు దేవుణ్ణి హత్తుకుంటే మొట్టమొదటిగా మనకు వచ్చే గొప్ప మేలేమిటో చెప్పనా? ఆనాడు ప్రజలు స్వాస్థ్యాన్ని అనగా పాలు తేనెలు ప్రవహించు గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. మనమైతే నిత్య రాజ్యాన్ని పొందుకోబోతున్నాం. దేవుణ్ణి హత్తుకొనటను బట్టి, దేవుణ్ణి ప్రేమించుటను బట్టి, దేవుని క్రమాన్ని ఇష్టపడుటను బట్టి. ఇజ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. కొద్ది గొప్ప అటు ఇటు అయినా దేవుని కృప మేరకు పాలు తేనెలు ప్రవహించు స్వాస్థ్యానికి చేరుకున్నారు. అటో ఇటో అయినా ఎందుకు క్షమించబడ్డారో తెలుసా? కృప అనే 2 అక్షరాల పైన వాళ్ళ జీవితాలు నడిచాయి. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉన్నా, ఇజ్రాయేలు ప్రజల యొక్క ధర్మశాస్త్ర కాలం కాబట్టి ఆ విధంగా నశించిపోయి శాపానికి గురయ్యారు. ఒకవేళ అదే ధర్మశాస్త్ర కాలం ఈరోజు ఉండుంటే
మనం చేసిన తప్పిదాలకి ఎప్పుడో బూడిదైపోయే వాళ్ళం. కానీ కృపాకాలం కాబట్టి మనం బ్రతుకుతూ రక్షించబడుతూ ఇంకా ఈ జీవితాన్ని కొనసాగింప చేస్తూ ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఆలోచించుకోండి ఒకసారి. ఎవరిని హత్తుకున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి హత్తుకొనటను బట్టి పాలు తేనెలు ప్రవహించు గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. నువ్వు నేను దేవుణ్ణి హత్తుకుని దేవుని వాక్యాన్ని ఇష్టపడితే మనము కూడా నిత్య స్వాస్థ్యమైన పరలోక రాజ్యాన్ని చేరుతాం. మొదటిగా దేవుణ్ణి హత్తుకొనటను బట్టి వచ్చే దీవెనది. రెండవదిగా చూద్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము గల వాక్యమును చూద్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం గల వాక్యమును చూద్దాం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారంటే రాజైన హిజ్కియాను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేశాడు? దేవుణ్ణి హత్తుకున్నాడు. దానిని బట్టి వచ్చిన ఫలితం ఏమిటి చెప్పు పాస్టర్ గారు, ఒకసారి చూద్దాం అంటే తర్వాత వచనము గల వాక్యమును చూద్దాం. తర్వాత వచనం 7వ వచనం గల వాక్యమును కూడా చూద్దాం. ఏం పొందుకున్నారు? కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా, ఇది బాగా వినండి, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. చాలు. అతడు వెళ్ళిన చోటనెల్లా జయము పొందెను. ఎందుకు? రాజైన హిజ్కియా దేవునిని హత్తుకొనినందువలన. ఈరోజు మన జీవితాల్లో ప్రతిదీ తలబెడతాం, ఎన్నో ఆలోచనలు చేస్తాం. వ్యాపారమని, ఉద్యోగమని, వివాహమని, చాలా పలు రకాల విషయాల నిమిత్తం అభివృద్ధి చెందడానికి, ఫలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఏ రోజన్నా దేవుణ్ణి హత్తుకుని లేదా దేవునితో మాట్లాడి ఆ ప్రయత్నాన్ని స్టార్ట్ చేస్తే ఏనాడన్నా విఫలాలు చూసారా? ఈరోజు సొంత జ్ఞానంతో, సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో దేవుని దగ్గర మనవి చేయకుండా ఇష్టానుసారంగా తమకు తోచిన విధంగా క్రియలు జరిగిస్తున్నాం. కావున పలు రకాల వ్యాపారాల్లో మనకి నష్టాలు వస్తున్నాయి. జీవితంలో నష్టపోతూ ఉన్నాం, విజయాన్ని చూడలేకపోతూ ఉన్నాం. రాజైనటువంటి హిజ్కియా జీవితంలో ఏం జరిగింది? దేవుడు గొప్ప ఆశీర్వాదపు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. హిజ్కియా, నువ్వు నన్ను హత్తుకున్నావు, అందుకు నేనేం చేస్తానో తెలుసా? నిన్ను ఎక్కడ అడుగు పెట్టినా సరే ఆ చోట నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నా అని మాట్లాడాడు. తర్వాత విషయం తర్వాత, ఎక్కడికైతే అడుగు పెడతావో అక్కడ విజయాన్ని చూస్తావు. ఈరోజు దేవుని ప్రియబిడ్డలైన వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా మీ జీవితాల్లో ఎప్పటికే వేసారిపోయి, సన్నగిల్లిపోయి, దుఃఖమే స్నేహితులుగా మారిపోయి, నా జీవితం ఎప్పుడు ఇంతేనా, నా బ్రతికింతేనా, ఎప్పుడు నష్టమేనా, అందరేమో ఎదిగిపోతూ ఉన్నారు, వర్ధిల్లుతున్నారు, చక్కగా ఆశీర్వదించబడుతున్నారు, నేను ఎప్పుడు ఇలానే ఎందుకున్నాను, నా జీవిత ప్రారంభం నుంచి ఇక్కడి వరకు ఇట్లాగే ఉన్నా. అదేమంటే మాట్లాడితే మా పితరులు, మా ముత్తాతలు ఒక 50-60 ఎకరాలు ఉంటాయి, ఎంతో ఆశీర్వదించబడిన వారు, కానీ నా జీవితం ఇప్పుడు ఇట్లా అయిపోయిందండి. నేనంట, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగానే లేదా ఏ ఆశీర్వాదాన్ని పొందుకోకుండా చచ్చిపోవడం మన తప్పు. కానీ ఇప్పుడు ఒకవేళ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే, నువ్వు ఏది తలపెట్టినా సరే విజయాన్ని చూడాలి అంటే దేవుణ్ణి హత్తుకొని చూడండి, దేవుని ప్రక్కన పెట్టుకుని చూడండి, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడి చూడండి, ఆయన వాక్యాన్ని, ఆయన మందిరాన్ని ప్రేమించి చూడండి, ఆయన హత్తుకొని చూడండి. హిజ్కియా జీవితంలో జరిగిన వాగ్దానం మన జీవితాల్లో గొప్ప వాగ్దానం చేసి దేవుని మనం నడిపించేవాడు ఉన్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేవుణ్ణి హత్తుకొనుటను బట్టి. ఇంకా చాలా ఉన్నాయి దేవుణ్ణి హత్తుకొనుటను బట్టి జరిగే గొప్ప క్రియలు. చివరికి ఇంకోటి కూడా చూద్దామా? దేవుణ్ణి హత్తుకోవాలి అన్న మాటలు ఇంకొకటి చూద్దాం. లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 48వ వచనము గల వాక్యమును చూద్దాం. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. చాలు. ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వాక్యమునకు హత్తుకొని ఉన్నారు గనుక వారికి ఏం చేయాలో తెలియదు. ఏంటి అసలు దీని వెనక జరిగినటువంటి విధి విధానాలు ఏమిటి అంటే, సద్దూకైలు, పరిసయ్యులు, శాస్త్రులు దేవుడు చేస్తున్న బోధని వ్యతిరేకిస్తూ ఉన్నారు, దేవుడు జరిగిస్తున్న క్రియలకు వ్యతిరేకిస్తూ ఉన్నారు.
కాబట్టి ఏదొకటి చేయాలి ఈ ప్రజల్ని, ఇక్కడి నుంచి అందరిని తరమడానికో ఇక్కడి నుంచి వాళ్ళని పంపడానికో ఏదైనా చేసే అవసరమైతే చంపేయాలి కూడా అని అనుకున్నారు. అయితే ప్రజలందరూ కూడా దేవుని వాక్యానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమీ చేయలేకపోతున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోయాయి. ఈ మధ్య కాలంలోనే హైందవ సోదరులు కూడా క్రైస్తవుల పైన మరింతగా విభిన్నాత్మకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకాత్మకంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఎంతో వంచన చేస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులను ఏమీ చేయలేకుండా నిత్యము సుఖముగా నెమ్మదిగా మనం ఉండాలి అంటే, మన పైన ఏ దాడులు జరగకోకుండా మన భక్తిని మనం నిరంతరము కొనసాగించాలంటే ఏం చేయాలో తెలుసా? ఆయన వాక్యానికి మనం హత్తుకోవాలి. అప్పుడు ఎలాంటి అలజడులు వచ్చినా, మందిరాలు కూల్చివేస్తాము అన్నా, మీరు క్రైస్తవులు నమ్ముకున్నారు కదా మీకేమీ రాదు అన్నా, మీకు ఉద్యోగాలు రావు అన్నా, మనం ఎప్పుడు నెమ్మదిగా ఉంటాము అంటే దేవుని వాక్యాన్ని హత్తుకున్నప్పుడు నెమ్మదిగా ఉంటాం. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా త్రొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, ఒకవేళ పడిపోయినా మరలా మన దేవుడే చెయ్యి పట్టి వెన్ను తట్టి నడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఇలాంటి దేవుణ్ణి మనం హత్తుకుంటే మొట్టమొదటిగా ప్రజలు ఎలాగైతే స్వాస్థ్యమును పొందుకున్నారో మనము నిత్య రాజ్యాన్ని పొందుకుంటాం. రెండవదిగా దేవుణ్ణి హత్తుకుంటే హిజ్కియా జీవితంలో ఎలాంటి వాగ్దానం ఏ అడుగులో ప్రవేశించినా, ఎక్కడ ప్రవేశించినా ఓ గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడో మనము కూడా అలాగే చూస్తాం. మూడవదిగా ఆయన వాక్యమును హత్తుకుంటే నెమ్మది కలుగుతుంది. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా త్రొట్టిల్లిపోకుండా అలానే కదలని వారిగా స్థిరమైన బండలాగా క్రీస్తు అనే పునాదుల పైన స్థాపించబడిన ఓ సంఘముగా మా అందరము కూడా ఉంటాం. ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు పెట్టుకుని అది ఎవరిని దేవుణ్ణి హత్తుకుంటే ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు వదులుకుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. గమనించండి ఒకసారి. ఆశీర్వాదం కావాలి అంటావు, వర్ధిల్లాలి అంటావు, దేవుణ్ణి హత్తుకో, దేవుణ్ణి ప్రేమించు, ప్రార్థించు, దేవుని వాక్యాన్ని ఇష్టపడవు. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు హత్తుకోండి దయచేసి. మొట్టమొదటిగా దేనిని హత్తుకోవాలి అనే దానిలో మొట్టమొదటిగా మనం చూసాం, దేవునిని హత్తుకోవాలి. మరి దేవుణ్ణి హత్తుకుంటే మాకు కలిగే లాభాలు ఏమిటో కూడా ఒక 3 చూసాం. తర్వాతగా మనం ఎవరిని హత్తుకోవాలంటే చూద్దామా? ఒకసారి అదే ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం గల వాక్యమును చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనము గల వాక్యమును చూద్దాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందురు. ప్రతి వ్యక్తి కూడా రెండవదిగా దేనిని హత్తుకోవాలి అంటే కుటుంబమును హత్తుకోవాలి. మొట్టమొదటిగా దేనిని హత్తుకోవాలి? దేవునిని మాత్రమే హత్తుకోవాలి. రెండవదిగా ఎవరిని హత్తుకోవాలంటే కుటుంబమును హత్తుకోవాలి. ఇక్కడ ఏం ప్రతి భర్త తన భార్యను హత్తుకోవాలి. ప్రతి భర్త కూడా తన భార్యను, ప్రతి భార్య కూడా తన భర్తను హత్తుకోవాలి, అనగా ప్రేమించాలి. ఒకరి మాట ఇది చేద్దామంటే నాకు నచ్చింది నేను చేస్తా, ఈ ఆలోచన చేద్దాం బాగుంటుందని భర్త చెప్తే భార్యకు నచ్చదు, భార్య చెప్పే ఆలోచన భర్తకు నచ్చదు. నా మాటే నెగ్గాలి, నేనే నాయకత్వం వహించాలి అని చాలా మంది ఈరోజు కుటుంబాల్లో అల్లకల్లోలా జరుగుతున్నాయి. ఎంతో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రేమ లేదు, ప్రేమ అస్సలు లేదు. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో
సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.